బాలు మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని నాటకం ఆడిన మీనా ఇంకెప్పుడు తాగను మీనా అని మీనాకి ప్రామిస్ చేసిన బాలు. అమ్మయ్య, మీనా వెళ్ళిపోతుంది అని అనుకున్న ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఈ నాటకం అంతా మీనా ఎలా ఆడబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక నేను అన్నం పెట్టను, మీరే పెట్టుకుని తినండి, చేతులు ఉన్నాయి కదా మీకు, నాకు ఇవాళ ఫుల్గా మండుతుంది అని ఇక మీననైతే ప్రభావతిని అంటుంటే, అదేంటి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తావేంటి, అసలు ఏమైంది నీకు అని ప్రభావతి అడుగుతుంది. అయ్యో మీకు అర్థం కాదు కదా, మీరు మావయ్య గారు బాగానే ఉన్నారు కదా, మీకు అర్థం కాదులే, నాకు మా ఆయనకి కొంచెం తేడా వచ్చిందిలే, అందుకని ఇలా ఉన్నాను. మీకు ఇప్పుడు కారణం కావాలా, ఇంకేమన్నా కావాలా, అన్నం వండించుకుని తినండి మీరే, ఆ పక్కనే ఉంది కదా, నాకు మండుతుంది, మీరు తినేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే, రేయ్ ఏం చేసావురా, చెప్పరా చెప్పు అనిక సత్యం అడుగుతుంటే, నేనేమీ చేయలేదు నాన్న అనిక తాగిన మత్తులో మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఏయ్ తాగేవరా నువ్వు, అందుకేనా మీనా కోపం వచ్చింది, నిజం చెప్పరా అనిక సత్యం అంటుంటే, లేదు నాన్న నేనేం తాగలేదు. రేయ్ నా దగ్గర అబద్ధాలు అలావంటే వెంటనే దొరికేస్తావు, నీ ముఖం చూస్తుంటే నాకు ఈజీగా అర్థమైపోతుంది నువ్వు తాగవని, నువ్వు తాగేసి వచ్చావు కాబట్టి మీనాకి చాలా కోపం వచ్చింది, అబద్ధాలు ఆడకరా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏదో కొద్దిగా తాగాను నాన్న, దానికే ఇంతలా రియాక్ట్ అయిపోయింది మీనా అనిక బాలు అంటుంటే, కొద్దిగా తాగితే తనెందుకు ఇలా రియాక్ట్ అవుతుంది, నీ వాలకం చూస్తుంటే నువ్వెంత తాగావో నాకు బాగా అర్థమైంది. ఏరా మనిషి కాదారా నువ్వు, ఎలా నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలరా, కారణం లేకుండా తాగవని మీనా చాలాసార్లు అనుకుంది, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రమే తాగుతావని మీనా అనుకుంది కాబట్టి పోన్లే పాపమని ఇన్ని రోజులు ఊరుకుంది. ఈసారి మాత్రం తనకి కోపం వచ్చినట్టుంది, ఎన్ని రోజులని తాగుబోతు మొగ్గుని చేసుకుంటూ అలా ఉంటుంది, వెళ్ళిపోతుందిలే ఇంట్లోంచి, నేనే వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాను, ఇక్కడ ఎలాగో నీతో సుఖం లేకుండా పోతుంది కదా మీనాకి అని సత్యం అంటుంటే, నాన్న ఇప్పుడు నువ్వు అలాంటి హింట్లు ఇవ్వకు నాన్న, మీనాకి నిజంగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది నాన్న అనిక బాలు అంటుంటే, పోతే పోనివ్వు, అక్కడ ఉండి ఏం సాధిస్తుంది, అక్కడ ఏం సౌకర్యాలు ఏం లేవు, తను మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది అని ఇక ప్రభావతి అంటుంటే, సౌకర్యాలు ఏం లేకపోతే మాత్రాన మీనా అక్కడ ఉండదు అనుకుంటున్నావా నువ్వు, మీనా ఇక్కడ మాత్రం ఏ సౌకర్యాలు పొందుతుంది, మాకేమన్నా ఏసీ ఉందా లేకపోతే మంచం ఉందా, ఇక్కడ కూడా కింద పడుకునే కదా నిద్రపోతున్నాము, అక్కడ కూడా అదే చేస్తుంది మీనా, ఇంకా తేడా ఏముంది, ఇంకా అక్కడ మీనాని మంచమిచ్చి మరీ పడుకోబెడతారు, ఇక మీరా ఇంక చాలే మీ గురించి చెప్పాల్సిందేలే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రేయ్ అని ఇక ప్రభావతి అంటుంటే, ప్రభా ఆపు, వాడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, అంతా కరెక్టే చెప్పాడు అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక మీనా అయితే కోపంతో ఇక శృతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి రవి ఏడి శృతి అని ఇక మీనా అడుగుతుంటే, తనకి నాకు గొడవైందిలే అని చెప్పేసి ఇక శృతి మీనా అయితే కూర్చుని రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా శృతి మీనా అయితే మాట్లాడుకుంటారు. ఏమైంది శృతి, రవికి నీకు ఏమైంది, ఏమవ్వాలి మీనా, తను పనిలో ఉన్నాడంట, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి నేను పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అని ఒక 5 సెకండ్లు నాకు కేటాయిస్తే ఏమైంది, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేశాడు, చేసిన తర్వాత ఆ మీటింగ్లో ఉన్నాడంట, ఆ మీటింగ్ అయిపోయాక నాకు చేయాలి కదా, చేయలేదు, తను బిజీలో ఉండి మర్చిపోయాడంట, అలా ఎలా ఊరుకుంటాను నేను, ఇంటికి వచ్చాక అదే అడిగితే మర్చిపోయానని సమాధానం చెప్పాడు. ఎంత బాధేసిందో తెలుసా, అసలు సొంత వైఫ్ని ఎలా మర్చిపోతారు వీళ్ళు, పెళ్ళవనంత సేపైనా ప్రేమ, పెళ్ళయ్యాక ఇలాంటి ప్రేమలు ఏమి ఉండవా అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, ఈ మొగలందరూ ఇలాగ తయారయ్యారు అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఓహో రవి ఇలా కూడా చేస్తున్నాడా, ఈ మగాళ్ళందరూ అంతే, ఈయన కూడా తాగొద్దు అని ఫోన్లో చాలా బతంలాడాను, కొంచెమే తాగండి అని చెప్పిన పీకల దాకా తాగేసి ఇంటికి వచ్చారు, నా కోపం వచ్చి చెడామెడ తిట్టేశాను, అయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రం ఏమనొద్దని వాళ్ళ ఫ్రెండ్స్కి క్షమాపణ చెప్పమని అడిగారు, నేను క్షమాపణ చెప్పను అని చెప్పాను, అసలు ఎలా తయారయ్యారంటే మగవాళ్ళు అలా తయారయ్యారు అని ఇక మిగిలిన శృతి మాట్లాడుకుంటుంటే, అటు పక్క నుంచి ఇక రోహిణి అయితే వెళ్తూ ఇక శృతి రూమ్లోకి అయితే వస్తుంది. ఏమైంది రోహిణి, నీకు కూడా ఏమైంది అని ఇక మీనా శృతి అడిగేసరికి రోహిణిని, ఏంటి మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు, రవి ఏడి బాలు ఏడి అని ఇక రోహిణి అడుగుతుంటే, ఏముంది మా వాళ్ళ హస్బెండ్కి తనతోటి, నా హస్బెండ్కి నాతోటి గొడవైంది, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఈ టైంలో అని ఇక శృతి అడుగుతుంటే రోహిణిని, మీకు ఎలా అయిందో నాకు మనోజ్ కూడా అలానే అయిందని ఇక ముగ్గురు అయితే ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు అయితే టెర్రస్ మీద పడుకుంటాడు. తర్వాత ఇక మనోజ్ కూడా రోహిణి మీద కోపంతో టెర్రస్ మీదకి వస్తే, రే నువ్వెందుకు వచ్చావురా, ఏముంది ఆడవాళ్ళ బాధపడలేక పైకి వచ్చి పడుకున్నాను, మీరు కూడా పడుకోండి, నువ్వు కూడా మీనా బాధ పడలేకే కదా పైకి వచ్చావా అని మనోజ్ అంటుంటే, మీనా బాధ పడలేక కాదు, మీనాతో ఛాలెంజ్ చేసి పైకి వచ్చాను అని ఇక బాలు అంటాడు. అప్పుడే వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే రవి కూడా మేడపైకి వస్తాడు. ఏంటి ఏమైందిరా నీకు వాళ్ళకి ఏమైంది అని ఇక రవిని కూడా బాలు మరియు మనోజ్ అడుగుతుంటే,
తన ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. అందుకని తనకి బాధేసి నాతో గొడవ పడింది. తనతో పట్టుకోలేక తనతో కోపం పడి పైకి వచ్చేసాను అన్నయ్య అని చెప్పేసి ఇక రవి అంటుంటే, అవునా, అయితే మన ముగ్గురిది ఒకటే బాప్తి, ముగ్గురు పెళ్ళం కోసం గొడవపడే పైకి వచ్చామన్నమాట. చిచిచి, పెళ్ళం కోసం కాదు, పెళ్ళాంతో గొడవపడి పైకి వచ్చాము అని ఇక బాలు అంటుంటే, అవును, ఏంటో పెళ్ళాలందరూ ఇలాగే ఉన్నారు ఏంటి అని చెప్పేసి కాసేపు అయితే ఇక బాలు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మీనా వాళ్ళు కూడా, ఏ మీనా ఏంటి మందు తాగినందుకు ఇంత కోప్పడ్డావా, బాలు ఇంతకుముందు చాలాసార్లు తాగాడు కదా అని ఇక రోహిణి అంటుంటే, అవును రోహిణి చాలాసార్లు తాగారు, కానీ ఈ మధ్యకాలం తాగడం నువ్వు చూసావా, లేదు కదా, తాగడం మానేశారు. ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ తీయడం వల్ల, వాళ్ళ ఫ్రెండ్స్ తాగడం అని చెప్పడం వల్లే తాగారు, లేకపోతే ఆయన తాగారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ని తిట్టానని చెప్పేసి వాళ్ళకి సారీ చెప్పు, లేకపోతే నేను నీతో మాట్లాడను, టెర్రస్ మీద పడుకుంటాను అని చెప్పి ఇక చాలా ఛాలెంజ్లు చేశారు తాగిన మత్తులో. అందుకనే నాకు కూడా కోపం వచ్చి ఇక ఆయన్ని నేను సారీ చెప్పను అని కిందే ఉండిపోయాను. ఆయన టెర్రస్ మీదకి వెళ్ళిపోయినట్టున్నారు అని ఇక మీనా అంటుంటే, రవి కూడా టెర్రస్ మీదే ఉన్నాడు అని ఇక శృతి అంటుంది. అయితే మనోజ్ కూడా టెర్రస్ మీదే ఉండుంటాడు, ముగ్గురు అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు, మన ముగ్గురం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట అని ఇక రోహిణి అంటుంది. ఇవి కబుర్లు కాదరే రోహిణి, ఇవి ఎప్పుడు ఫైటింగే కదా వీళ్ళకి. ఛే, ఏంటో అర్థం చేసుకునే మొగుళ్ళు దొరికారని ఆనందపడుతున్నాము, ఈ లోపల మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుంటారు, ఏంటో వీళ్ళు అనేక ముగ్గురు మాట్లాడుకుంటుంటే, మీనా ఒక ఐడియా ఇవ్వనా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడు, అప్పుడు బాలు తాగడం మానేస్తాడు కదా, ప్రామిస్ చేంజ్ చేసుకోవచ్చు కదా, ఒక పని అయిపోతుంది అని ఇక శృతి అంటుంటే, ఒకవేళ నన్ను వెళ్ళిపోమంటే అప్పుడేంటి పరిస్థితి, బాలు వెళ్ళిపోమని చెప్తాడా చెప్పు, నువ్వంటే బాలుకి చాలా ఇష్టం, నీకోసం మందు మాంతాడు ఖచ్చితంగా. మావయ్య గారితో ప్లాన్ వేసి రేపు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడిద్దాము, అప్పుడు బాలు ఏమీ అనకుండా తాగను అని నీకు ప్రామిస్ చేసి తాగకుండా సైలెంట్గా ఉండిపోతాడు, అప్పుడు నిన్ను ఇంట్లోంచి వెళ్ళనివ్వడు, ఒక పని అయిపోతుంది కదా అని శృతి అంటుంటే, ఇది కూడా బాగానే ఉందిలే అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరే మనం వెళ్ళి పడుకుందాము, రేపు పొద్దున్న లేచిన వెంటనే మావయ్య గారితో నేను చెప్తాను, అప్పుడు మన ప్లాన్ ప్రొసీడ్ అవుదాము అని ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఇక పడుకొని లేచాక పొద్దున్నే మీనా అయితే సత్యం దగ్గరికి వెళ్ళి, మావయ్య నాకు ఒక చిన్న సాయం కావాలి మావయ్య. ఏంటమ్మా మీనా, అడుగు, చేయకుండా ఉంటానో చెప్పు అని ఇక సత్యం అంటుంటే, అదేం కాదు, ఇదిగో ఈయన తాగి వచ్చారండి రాత్ర. అవును చెప్పాడు నాకు కూడా పొద్దున్నే, బాగా అర్థమైంది వీడికి పని. రాత్ర భోంచేసినప్పుడు అడిగాను నేను, వెదవా ఎందుకు తాగేవరా అని తిట్టాను. సరే నువ్వు పొద్దున్నే ఏంటి ఇప్పుడు నన్ను ఫేవర్ అడుగుతున్నావు, ఏంటో చెప్పమ్మా అని సత్యం అంటుంటే, ఏం లేదు మావయ్య, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు బ్యాగ్ తీసుకుని వస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయడంతోనో లేకపోతే నన్ను బయటికి పంపిస్తాను అన్నట్టు చేయండి, అప్పుడు ఆయన నా మీద ఒట్టు వేసి తాగకుండా ఉంటారని చెప్పేసి ఆశపడుతున్నాను. తాగకుండా ఉండాలి అంటే నా మీద ఒట్టు వేయండి, ఇంట్లో ఉండాలంటే వేయండి అని ఒట్టు వేయించుకుంటాను, అప్పుడు ఇంకా ఆయన తాగడం మానేస్తారు కదా అని మీనా అంటుంటే, మీనా నిజంగా మొగుడు తాగడం మానేయాలని తాపత్రయపడే ఆడదాన్ని నిన్నే చూస్తున్నానమ్మా, ఇంతలాగా తెగిస్తున్నావంటే నీకు బాలు అంటే ఎంత ఇష్టమో నాకు బాగా అర్థమైంది. తెలుసో తెలియకో తప్పు జరిగి మీ పెళ్లి జరిగినా ఇప్పుడు మాత్రం అందరికన్నా మీరే మంచి అన్యోన్య దాంపత్యం అంటే మిమ్మల్ని చూపించచ్చమ్మా. సరే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, నేను నాటకం స్టార్ట్ చేస్తాను అని సత్యం చెప్పడంతో ఇక మీనా అయితే బ్యాగులు తెచ్చుకుని బయటకు వచ్చి నించుంటుంది. ఏంటి మీనా, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావా, వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో, మా బాలుగాడు ఇంకెప్పటికీ మారడు, అలా తాగుతూనే ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అమ్మా, నువ్వు వెళ్ళిపో అని సత్యం అంటుంటే, అప్పుడే ఇంక ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు. ఏంటిది కొత్తగా బ్యాగులు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది, ఏమైంది దీనికి అని ఇక ప్రభావతి అంటుంటే, నీ కొడుకు తాగేసి ఐదక్కడ ఆడుతుంటే కోడలు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా, తను పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది, వెళ్ళిపోమని చెప్పనా, అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను నేను కూడా, ఎందుకంటే ఇదిగో ఇక్కడ బాలుగాడు ఉంటే తాగేసి తిరుగుతాడు కదా, అక్కడ ఉంటే బాలు ఇంకేం చేసినా మీనాకి తెలియదు కాబట్టి మీనాని పుట్టింటికి పంపించేద్దాం అనుకుంటున్నాను, వాడు తాగుతాడా తనలో నడతాడో ఇంకా మీనాని అయితే డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు కదా, అందుకనే మీనాని పంపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, నాన్న ఏంటి నాన్న, ఏంట్రా నీకెందుకు, నేను గొడవ పడ్డారు కదా, ఇద్దరు కూడా మాట్లాడుకోలేదు, ఇప్పుడు నీకు భార్య కావాల్సి వచ్చిందా, లేదు తనని పుట్టింటికి పంపిస్తాను, నువ్వు తాగి తందనాలు ఆడుతూ రోజు మంత అవుతూ కూర్చో, సరేనా, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో అని సత్యం అంటుంటే, లేదు నాన్న ఇకపై నేను తాగను అని బాలు అంటుంటే, ఏంటి తాగరా, నిజం చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి అని మీనా అంటుంటే, మీనా ఒట్లేంటి మీనా, లేదు మీరు ఒట్టు వేస్తే కానీ నేను అమ్మేలా లేను, ఎందుకంటే మీరు చేసిన పనులన్నీ అలానే ఉన్నాయి, మీరు ఒట్టు వేస్తే కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఉండలేను, మీరు ఒట్టు వేస్తే ఎప్పటికి ఇక్కడే ఉంటాను, తాగనని ఒట్టేయండి, అప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి అంతే అని ఇక మీనా అంటుంటే, మీనా ఏంటి నా మీద ఒట్టు వేసి కూడా తాగితే నేను చనిపోతాను, ఇదే ఆ ఒట్టుకి సమాధానం అర్థమైందా అని మీనా చెప్పగానే ఇంకా మీనా మీద అయితే ఒట్టు వేసి ఇక ఒట్టు వేస్తున్నాను మీనా, ఇంకా తాగను, ఇంట్లోంచి వెళ్ళిపోకు మీనా, నాకు మందు కన్నా నువ్వే ముఖ్యం, నిన్ను వదిలేసి నేను ఉండలేను మీనా అని ఇక బాలు చెప్పడంతో బాలుని అయితే హక్ చేసుకుంటుంది ఇక మీనా
సారీ మీనా, నేను హర్ట్ చేసి ఉంటే మా ఫ్రెండ్స్కి సారీ చెప్పమని అన్నాను. నేను క్షమించు మీనా. నీకు బాలు అంటుంటే మరేం పర్వాలేదండి. మీరు తాగకుండా ఉండడమే నేను కోరుకుంటున్నాను. తాగితే ఎంత అనారోగ్యమో, తాగి వస్తే ఆ యాక్సిడెంట్లు ఎలా అవుతాయో నాకు బాగా తెలుసు. నేను ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఊహించుకోలేనండి. అందుకని నన్ను క్షమించండి అని మీనా చెప్పడంతో సరే ఇంకొకసారి ఎప్పుడు తాగను మీనా అని బాలు చెప్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడేమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.